బంగినపల్లి మామిడి పండు లెక్క బాగా కండబట్టి నిగనిగలాడిపోతున్నా. అన్నం పెట్టకుండా ఏం చూస్తానే దొంగలు వచ్చే నన్ను ముట్టుకొనియో కదా, గందుకే నిన్ను మా దోస్తుల గిఫ్ట్గా ఇచ్చిన. నా బిడ్డ బతుకు ముగ్గి పని ముండల ముట్ట గౌరవం తెలిసి నీ చెల్లెని ఎందుకు పెట్టినవే పని చేసింది ఎంత పని అయింది. కొట్టకమ్మా, కొట్టకు, అంతే కొట్టకు, కొట్టకు. ఎంత దరిద్రమైంది ఆడజన్మ. ఆ దరిద్రులు కుతి తీర్చుకొని వెళ్ళిపోతే ఆ వెధవల విషపు బీజాలను నేను మోయాల్సి వస్తుందేమోనని భయపడి మా అన్నయ్య అబార్షన్ మెడిసిన్ తెచ్చి నాకు ఇవ్వలేక మా అక్కతో ఇప్పించాడు. ఆ టాబ్లెట్లతో ఈ వెధవల విషపు బీజాల శేషాన్ని సమూలంగా నాశనం చేయొచ్చేమో, కానీ నా నరనరంలో రగులుతున్న కంపరాన్ని ఎలా వదిలించుకోను? నా బాధను బయట పెడితే మళ్ళీ ఒక రౌండ్ ఏడుపు మొదలవుతాయి. కాన్పు టైం దగ్గర పడుతూ ఉన్నా మా అక్క మానసిక పరిస్థితి దెబ్బతింటే మళ్ళీ హిస్టీరియాలోకి వెళ్తుంది. అస్సలు మంచిది కాదు అని నా కన్నీళ్ళు నేనే తూర్చుకుంటూ ఆ టాబ్లెట్లు వేసుకున్నా. పావుగంట తర్వాత కడుపులో విపరీతమైన పోట్లు మొదలయ్యాయి. నొప్పి భరించలేకుండా ఉంది. అయినా నేను బాధపడలేదు. నా శరీరంలో ఉన్న కల్మశాలను కడిగేస్తున్న ప్రక్రియ అనుకొని భరించిన.
చెల్లె, నువ్వు చదువుకున్నదాని చెల్లె, ఈ పల్లెటూరు సంగతి నీకు తెలుసు కదా. నువ్వు ఇట్లా భయపడితే ఏదో అయిందని పసిగట్టి నీ జీవితాన్ని నరకం చేస్తారు చెల్లె. నువ్వు భయపడకు. ఈ సమస్యకు మనందరం కలిసి ఏదో ఒక పరిష్కారాన్ని మనం ఆలోచిద్దాం. అక్క డెలివరీ కాగానే నేను నాతో పాటు హైదరాబాద్ తీసుకుపోతా. నీకు కొన్ని వీడియో లింకులు పంపుతా, నువ్వు చూడు, ధైర్యంగా ఉండు. అన్న నాకు పంపిన వీడియోలో రేప్కు గురైన అమ్మాయిలు ఆ దుర్ఘటన తాలూకు జ్ఞాపకాల నుండి ఎలా బయటపడాలి అనే అంశం మీద నిపుణుల సలహాలు ఉన్నాయి. అవన్నీ చూసేసరికి కొండంత బలం వచ్చినట్టయింది. సాధారణంగా సామూహిక బలాత్కారానికి గురైన మహిళలను బాధితురాలు తమ గుర్తు పట్టకుండా ఉండడానికి దుండగులు హత్య చేసేస్తారు. నా విషయంలో అలా జరగకపోవడం వల్లనే నేను ప్రాణాలతో ఉండి ఈ క్షోభను అనుభవిస్తున్నాను. ఒక్కోసారి బలహీన క్షణంలో నన్ను చంపేసినా బాగుండు అని అనుకునేదాన్ని. ఈ చరాచర ప్రపంచంలో మొత్తం సర్వ సృష్టిలో మానవాళికి భగవంతుడు ప్రసాదించిన కాలం, ఆ కాలం అనే రసాయనానికి ఉన్న భౌతికమైన మహత్తర లక్షణం మరుపు. కాలం గడిచే కొద్దీ మనిషి బాధలు మర్చిపోతాడు, పయనం సాగిస్తాడు. తమకు సంబంధించిన సంతోషాలను మూటగట్టి మనోమంజూషాలో భద్రపరుచుకొని మరింత ఉత్సాహంతో భవిష్యత్తులోకి పయనిస్తాడు. కాలం కూడా నది వంటిదేనని ఒక మహానుభావుడు చెప్పాడు. నదిలోని జలరాశి ఒక నిర్దిష్టమైన స్థలాన్ని ఒకసారి దాటాలంటే అంతే, మళ్ళీ ఆ స్థలానికి రాదు. నదిలోని మరో జల కణాలు ఆ ప్రాంతాన్ని తాకవచ్చు, కానీ ముందు క్షణంలో ఉన్న నీరు తర్వాత క్షణంలో ఉన్న నీరు ఒకటి కావు. అవన్నీ వేరువేరైనా అవన్నీ ఆ నదీమ తల్లి అంతర్భాగాలే. అలాగే కాలం కూడా అంతే. ఈ క్షణమే తర్వాత ఇంకో రెండవ క్షణం. ఆ రెండు ఒకటి కావు. ఒక్క క్షణం కాలవాహిని అలలు వాళ్ళలోన కరిగిపోతే తిరిగి రాదు. మరో కొత్త క్షణం దాని స్థానంలోకి వస్తుంది. ఉదాహరణకు ఎక్స్ అనే క్షణం మన జీవితకాలంలో గడిచిపోతే మళ్ళీ జీవితాంతం ఎదురు చూసినా రాదు. ఎక్స్ తర్వాత వై, జెడ్ రావాల్సిందే. అందుకే క్షణకాల భంగురం మన జీవితం అన్నారు. 3 నెలల్లోనే వేదాంతం బాగా వంట పట్టింది నాకు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే మనకు కావాల్సిన సబ్జెక్టు సంబంధించిన సర్వస్వాన్ని తెలుసుకోవచ్చు. నేనెలాగూ మా అన్న పంపిన వీడియోలతో మొదలుపెట్టి అలా అలా కొంత వేదాంత విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాను. నెల రోజులకు మా అక్క డెలివరీ అయింది. పండంటి బాబు పుట్టాడు. మా అక్కను చూడ్డానికి వాళ్ళ అత్త వచ్చింది, కానీ దాని మొగుడు రాలేదు. మంచి రోజు చూసి నా కోడలతో పాటు ఈ చిన్న బిడ్డ కూడా పంపివని నా కొడుకు చెప్పి. సరే వాళ్ళు అన్నా అమ్మా, నేను ఆడిపోతే వాడు నన్ను బతకనిస్తాడా? 1000 తలకాయల పాము లెక్క రోజు నన్ను కాటెత్తాడే. వాడు ఒక్కడే కాకుండా ఇంకెంతమందికి నన్ను బలి ఎత్తాడో నే. మనకు ఇంత అన్యాయం జరిగినా మనం సపరేట్ ఉన్నాం కాబట్టే మనకి కోరికలు మొలిసినాయి. ఆ కోరికలను నరికి కాలబెట్టాలా. నా బిడ్డను గప్పుని నోట్లోకి పంపేదే లేదు. పెద్ద బిడ్డ కాపురం కూలిపోతాయేమో అని. పెద్ద బిడ్డ కాపురం కూలిపోతుందని నా చిన్న బిడ్డను నరక కోపంలోకి పంపబట్టవా? పంపేదే లేదు. నేను పంపనంటే పంప. వాళ్ళ ఇంటికి నా పెద్ద బిడ్డతో నేనే పోతా. అడేమంటాడో చూస్తా.
ఏంది బిడ్డ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఆ? అన్న దగ్గరికి హైదరాబాద్ పోతావా, లేకపోతే జగిత్యాలని కాలేజీలో చేరుతావా? నువ్వు జగిత్యాల కాలేజీలో చేరుతా అంటే నేను నీతోనే ఉంటా, బీడీలు చుట్టుకుంటా, నీతోనే ఉండి నిన్ను కాపాడుకుంటా తల్లి. ఏమైంది బిడ్డ? అమ్మా, నేను బాగా చదువుకొని మంచి డాక్టర్ని అయ్యి నిన్ను మహారాణిలా చూసుకోవాలనుకున్నానే, కానీ నా బతుకు గిట్ల అవుతుంది అనుకోలేదమ్మా. నాకు చదువుకోవాలంటే మనసు పడతలేదే, నేను ఇప్పుడు చదవలేను, నాకేం చేయాలో కూడా అర్థమవుతలేదే. అమ్మా, నువ్వన్నా చెప్పే, నేనేం చేయాలో నాకేటో మనసు పడతలేదమ్మా. ఊకో బిడ్డ, నీకేం చేయబోతే అయితే చెయ్యి, ఖాళీగా ఉండబోతే అయితే ఖాళీగా ఉండుతా కానీ నువ్వు మనసు కష్టపెట్టుకోకే, నువ్వు బాధపడకే. చెల్లె, అబ్బాయి కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. నాతో పాటు కలిసి హైదరాబాద్లో చదువుకున్నాడు. అబ్బాయి చాలా మంచోడు, ఆదర్శ భావాలు కలవాడు. నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే మాత్రం ఇది చాలా మంచి సంబంధం చెల్లె. నువ్వు సుఖపడతావురా. మీ సొంతింట్లో కాకుండా జగిత్యాలలో పెళ్లి చూపులు ఎందుకు జరిపిస్తుండ్రు? మా పక్కింట్లో ఆ ముసలైన చచ్చిపోయాడు, శుభమాని ఎందుకని మా సడ్డకుని ఇట్లా చెప్తాను. అన్నయ్య, ఆ విషయం చెప్దామా? నీకు పిచ్చా ఏమైనా? మరి తర్వాత తెలితే? పిల్ల మాకు బాగా నచ్చింది. నా కోడలు కుందన బొమ్మ లెక్కున్నది. చదువుకున్న కోడలు రావాలని నేను మస్తు ఆశపడ్డా. నాకు తగ్గట్టే చదువుకున్న కోడలు వచ్చింది. మా వంశ ఆచారం ప్రకారం
ధర్మపురి గుడిలో పెళ్లి జరిపిస్తాం. సరే అన్న పోయేస్తాం.